నాకు తెలిసి అంతకుముందు ఉందో ఏమో తెలియదు. సింగిల్ చెక్ అనేది 1 crore చూడటం ఫస్ట్ టైం. అది మనం కూడా అలా తీసుకోవాలి అని చెప్పి ఈ సినిమాని రామానాయుడు గారు ద్వారా రిలీజ్ చేశారు. సీడెడ్, నెల్లూరు, ఈస్ట్ 3 ఏరియాలు ఆయన దగ్గర పెట్టా. ₹1 కోటి చెక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బ్లాక్ బాస్ హిట్ అయింది. అప్పట్లో 50 లక్షలు చెక్ ఇచ్చాడు ఆయన. ఎట్లయినా నాయుడు గారి దగ్గర 1 crore తీసుకోవాలి అని డిసైడ్. కానీ ఎమ్మటే తీసుకున్నా మళ్ళీ ఆయన దగ్గర నుంచి. ఆది సినిమా ఈస్ట్ ఆయన డిస్ట్రిబ్యూషన్లో పెట్టాను. 105 తీసుకున్నా సింగిల్ చెక్ ఆ టైంలో. అలాగే ఇది 50 లక్షలు పెట్టి మంచి ప్రాపర్టీలు కొన్నాను. అప్పట్లో చాలా బాగా పెరిగింది రా సినిమా. ఎంత మిగిలింది దానికి? 50 లక్షలు. 50 లక్షలు సింగిల్ చెక్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. మిగతా అంతా ఫైనాన్స్కి వాటికి అన్నిటి క్లియర్ అయినాయి. 50 లక్షలు మిగిలింది. వైజయంతి ఏంటి? వైజయంతి కూడా ఆ రోజులు ప్రాఫిట్. కమర్షియల్ సినిమా ప్రాఫిట్. ఓకే. సో ఆ 3 సినిమాల తర్వాత ఎన్టీఆర్తో ఆది మధ్యలో ఇంకో సినిమా చేశా. అది మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఏది? చెప్పాలని ఉందని ఓకే ఓకే చేశా. మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఈ ప్రాఫిట్ అంత ప్రాఫిట్ మొత్తం ఎంత ఉందో అంత మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ జీరోకి వచ్చింది. మళ్ళీ జీరోకి వచ్చేసాం సైలెంట్గా. కాకపోతే బయట పడలేదు. ఎమ్మటే మనకి రా, ఎమ్మటే ఆది కంటిన్యూషన్ జరగటం వల్ల ఏది బయటికి రాలా. ఓకే. యాక్చువల్గా చెప్పాలని బాగా పట్టుకెళ్ళిపోయింది. అప్పట్లో ₹1 కోటి పట్టుకెళ్ళింది.